హ్యూమన్ మీన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లరి పిల్ల హరిప్రియా. సో వీడియోస్ అర్థమై ఉంటుంది, మదర్స్ డే స్పెషల్ వీడియో అనమాట. సో మదర్స్ డే స్పెషల్ వీడియో ఉంటుంది, వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరు అనుకుంటున్నారా? మా మమ్మీ వీడియో తీస్తుంది అనమాట, అందుకే కనిపించలేదు. దీన్ని నెక్స్ట్ కనిపిస్తుంది. సో నేను ఈ వీడియో అసలు ప్లాన్ చేయలేదు, సో అన్ప్లాన్డ్ వీడియో అనమాట. సో ఎలా వెళ్తుందో మీరు చూసేసేయండి. మేమైతే రోజు మాల్కి వచ్చి మమ్మీ వాళ్ళతో గేమ్స్ ఆడిపించి తర్వాత ఒక మంచి డిన్నర్కి తీసుకెళ్దాం అనుకున్నా. పుట్టి మమ్మీయే కాదు, మమ్మీ, అమ్మమ్మ అండ్ మా పిన్ని. ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఒక రీల్ అప్లోడ్ చేశాను, మీరు చూసుంటారు. నాకు ముగ్గురు బెస్ట్ మదర్స్ అని చెప్పి నేను తీశాను. సో వాళ్ళ ముగ్గురితోని ఈ వీక్ వీడియో అనమాట. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఇంత మంచి వీడియో తీస్తున్నా కాబట్టి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో. సో ఈ వీడియో వచ్చేసి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఏంటి ఇందాక మాల్లో ఉన్నారు కదా, అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే ఇంటి దగ్గర ఇంట్రో తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్న ప్లాన్ బిస్కెట్ అయింది. సో అందుకే ఇంకా కారులో ఎక్కాక తీస్తున్నాను. ఇక్కడ చూసారా మా అమ్మమ్మ, మా తమ్ముడు, మా పిన్ని, మమ్మీ అందరు మీకు హాయ్ చెప్తున్నారు. సో యాక్చువల్గా నా ప్లాన్ ఏముండే అంటే మా పేరెంట్స్ని నేను మంచిగా ఆర్ట్ గ్యాలరీ కన్నా లేకపోతే పాట్ మేకింగ్ కన్నా తీసుకెళ్ళి మంచిగా లంచ్ చేయించి తీసుకొద్దాం మదర్స్ డే స్పెషల్ వీడియో అని చెప్పి అనుకున్నాను. బట్ నేను అనుకున్న ప్లాన్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది, ఎందుకంటే మాకు టికెట్స్ దొరకలేవు దానికి. సో ఇంకేం చేద్దాంలే అంటే ఇంకా ప్లాన్ ఈవినింగ్కి షిఫ్ట్ చేసి గేమ్ జోన్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఆ గేమ్ జోన్లో కూడా ఒక ప్లాఫ్ జరిగింది, అదేంటో మీకే తెలుస్తుంది ముందు ముందు చూస్తుంటే. కానీ ఆ ప్లాఫ్కి ఒక మంచి ఎంజాయ్మెంట్ కూడా జరిగింది అనమాట. సో మొత్తానికైతే మేము జీవీకేకి వచ్చేసాం. మేమైతే జీవీకేలో ఉన్న గేమ్ జోన్కి వెళ్తున్నాము. జీవీకేలో ఉన్న గేమ్ జోన్ పేరు వచ్చేసి టైమ్ జోన్ అనమాట. నేను ఎందుకు అది చూస్ చేసుకున్నాను అంటే కంపేర్ టు వేరే మాల్స్ జీవీకేలో చాలా గేమ్స్ ఉంటాయి అనమాట. సో నాకు అందుకే ఇష్టం. సో జీవీకే లోపల రాగానే ఇలా ఫ్రిషెస్ది ఫౌంటైన్ ఉంటుంది. సో చాలా మందికి తెలుసు, ఎవరు అక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇదే స్నాప్ వేసుకుంటారు. కాబట్టి మేము వెళ్ళిన రోజైతే అక్కడ చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు మదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి. చాలా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్టేజ్ మీద అయితే ఆ గేమ్స్ కోసము. మా పిన్ని కూడా పార్టిసిపేట్ చేసింది. మదర్స్ అందరు స్టేజ్ మీదకి రావాలి అంటే మా పిన్ని వెళ్ళిందనమాట. మా పిన్ని గెలవలేకపోయింది. సో వీళ్ళకి కండక్ట్ చేసిన గేమ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ రౌండ్ వాళ్ళకి బెలూన్స్ ఇస్తారు అందరికి ఊపి. ఆ బెలూన్స్ మన బెలూన్స్ మనం సేవ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళ బెలూన్స్ పగలగొట్టాలన్నమాట. సో మా పిన్ని ఫస్ట్లోనే ఓడిపోయింది. దాని తర్వాత వేరే వాళ్ళు గెలిచారు. వాళ్ళు లిటరల్గా చెప్తున్నాను కదా పోటీగా ఆడారు అనమాట. లాస్ట్కి ఎంతసేపు ఆడారంటే లిటరల్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడాక ఒక బ్లూ డ్రెస్ ఆమె గెలిచింది, అక్కడ కనిపిస్తుంది చూడు తనే. సో ఆ గేమ్లో గెలిచిన వాళ్ళకైతే సన్ గ్లాస్ ఇచ్చారనమాట. ఇంకా వేరే పార్టిసిపేషన్స్కి అయితే మంచిగా ఇట్లా టోకన్స్ ఇచ్చారనమాట, ఫుడ్ కూపన్స్ అండ్ ఇంకా వేరేవి కూడా. ఇక్కడైతే 2 జోకర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు. అందరు ఫొటోస్ చూస్తే మా తమ్ముడు నుంచి పెడుతుంటే వాళ్ళని చూసి భయపడి ఏడుస్తున్నారు. నాతో అయితే బాగా కోఆపరేట్ చేసి హ్యాపీ మదర్స్ డే అని కూడా చెప్పారు. హ్యాపీ మదర్స్ డే. అరే ఇక్కడ నేనేం గేమ్ ఆడుతున్నాను మీ అందరికి డౌట్ రావచ్చు. సో మమ్మల్ని అయితే అందరినీ 1 రూపీ కాయిన్ తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చాక ఒక లెగ్ మీద అలా కాయిన్ పెట్టి ఇంకో లెగ్తో బ్యాలెన్స్ చేయమని చెప్పారు అనమాట. సో నేనైతే రన్నర్ అప్ అయ్యాను, విన్నర్ అయితే కాలేకపోయాను. ఎందుకో కూడా మీ అందరికీ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నాకు డిసెంబర్లో లెగ్ ఫ్రాక్చర్ అయింది, అది పెయిన్ ఇంకా కొంచెం తగ్గలేదని కూడా నేను అన్ని వీడియోస్లో చెప్పుకుంటూ తీసుకొచ్చాను. సో ఆ పెయిన్ ఉన్న నేను రన్నర్ అప్ వరకు వెళ్ళడం నా దృష్టిలో నేను గ్రేట్ అనే ఫీల్ అవుతున్నాను. ఒకవేళ పెయిన్ లేకపోతే గెలిచే ఛాన్స్ ఉండనేమో, బట్ ఐ డోంట్ ఫీల్ నేను గెలవలేదని కూడా. ఎందుకో కూడా నేను రీజన్ చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ టైం విన్నర్ అవ్వడం కంటే ఒక్కసారి నువ్వు లూజర్ అయ్యి ఓడిపోతేనే కదా నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా ప్రయత్నించి గట్టిగా కొట్టాలని అనుకుంటావు. అక్కడ కనిపిస్తున్న బ్లాక్ డ్రెస్ అమ్మాయిని మీరు చూసి చాలాసార్లు అటు ఇటు లెగ్ జరిపింది, అయినా తను నేనేం పట్టించుకోలేదు. సో నేను ఒకసారి నాకు కాయిన్ పడిపోయింది, ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఫీల్. ఎందుకంటే గెలవడం కంటే ఓడిపోతేనే దాని బాధ తెలుస్తుంది నేస్తామా. సో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే 2 కూపన్స్ ఇచ్చేసారు అనమాట. ఇంకా మొత్తానికి నేను మా అమ్మమ్మ మమ్మీ పైకి వెళ్తాం. ఏంటి మీతో పాటు మీ పిన్ని మీ తమ్ముడు వచ్చారు కదా, వాళ్ళు మిస్సింగ్ అనుకోకండి. మా తమ్ముడు ఏడుస్తానే ఉన్నాడు, పైకి పద అని. ఇంకా మా పిన్ని మొత్తానికైతే పైకి గేమ్ జోన్ తీసుకొచ్చేసింది. సో దాని తర్వాత నేను మా అమ్మ మమ్మీ కలిసి పైకి వచ్చామన్నమాట. ఇది జీవికేలో ఉన్న పైన గేమ్ జోన్, చూసేయండి ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ నేను ఎందుకు గేమ్ జోన్ చూస్ చేసుకున్నాను మా పేరెంట్స్తోని అంటే వాళ్ళతో బౌలింగ్ ఆడిపిద్దాం అనుకున్నాను. వాళ్ళు ఎంతో ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి అదంతా కొత్తగా ఉంటుంది. అది వీడియో తీసి నాకు యూట్యూబ్లో బ్లాగ్ చేయాలనుకున్నా. కానీ నేను వెళ్ళిన రోజు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు బౌలింగ్ క్లోజ్ ఉండే. బికాజ్ ఆ రోజు మదర్స్ డే కాబట్టి చాలా రష్ ఉండడం వల్ల వాళ్ళు బౌలింగ్ క్లోజ్ చేశారనమాట. సో ఇంకా కౌంటర్లో చెప్పంగానే ఫీల్ అయిపోయారు. సర్లే ఫస్ట్ అయితే అకౌంట్లో మనం బ్యాలెన్స్ వేయించుకుందాం, కార్డులో వేయించుకున్నాక వేరే ఏదైనా గేమ్స్ మా పేరెంట్స్ ఇష్టపడింది ఆడిపిద్దామని
చెప్పేసి ఇంకా మనీ ఇచ్చేసుకోవడానికి వెళ్ళాను. నేనైతే ఫస్ట్ 1100 ఇచ్చాను. నిజం చెప్పాలంటే ఈ వీడియో అయిపోయి 5000 ఇచ్చాం మేమైతే గేమ్స్ ఆడడానికి. ఫస్ట్ 1100 ఇచ్చాను. సరే 1100తో అయితే ఫుల్ ఆడుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం గేమ్స్ ఆడాక మనకు టోకన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు నా పాత కార్డులో అయితే 466 టోకన్స్ ఉన్నాయి. దాంతో మళ్ళీ మనం గేమ్స్ ఆడుకోలేం, కానీ ఇలాంటివి కొనుక్కోవచ్చు. చాక్లెట్స్ 325కి 625కి అది అలా ఉన్నాయి కదా. సో నేనైతే అలా కొనుక్కోను, పెద్ద ప్రోడక్ట్స్ కొనడానికి ప్రిఫర్ చేసి. ఇక్కడ చూసారు 9800 ఒకటి, సో 18000 ఒకటి, అలాంటివి కొనుక్కుందామని చెప్పి నేను టోకన్స్ అలానే దాచుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వస్తాను ఉంటాను. నాకు గేమ్ జోన్ అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎవరికైనా గేమ్ జోన్ అంటే ఇష్టమా? నాలాగానే ఇంకా చిన్నపిల్లలాగా గేమ్ జోన్కి వెళ్ళి ఆడుకోవాలి అలా ఏమైనా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. సో లాస్ట్ టైం అయితే అలానే నేను కలెక్ట్ చేసి మంచి బొమ్మ కొనుక్కున్నాను అనమాట. సో అందుకే ఈసారి కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడైతే మమ్మీ టెడ్డీ గేమ్ ఆడుతుంది. మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్ ఈ గేమ్, టెడ్డీ ఒక్కసారైనా కొట్టాలని చెప్పేసి. సో అందుకే ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతుంది. ఎలా ఆడుతుందో మీరే చూసేయండి. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గేమ్స్ అన్నీ మన లక్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. చూసారు అక్కడ 4 బండిల్స్ తీసి సడన్గా పడిపోయింది. దాని తర్వాత మా పిన్ని ఆడితే మా పిన్నికి 2 బండిల్స్ వచ్చాయన్నమాట. సో ఇంకా మా పిన్నిది అయితే కార్డులో నేను వేసుకోవడానికి వెళ్తున్నాను ఫస్ట్ అయితే. సో చాలా వచ్చాయి టోకన్స్ అయితే. మాకు అక్కడ నుంచి మోటివేషన్ స్టార్ట్ అయ్యి అరే ఇంకా మంచిగా ఆడాలి, ఇంకా టోకన్స్ యాడ్ అయితే మంచి డాల్ కొనుక్కోవచ్చు అనుకున్నాం. సో మా పిన్ని దగ్గర కూడా ఆల్రెడీ కార్డు ఉంది. మా తమ్ముడు ఊరికి గేమ్ జోన్కి వెళ్దామని చెప్పి మా పిన్ని వాళ్ళని సాగొడతాడు. సో అందుకే మా పిన్ని వాళ్ళు సపరేట్ కార్డు ఉంది వాళ్ళ దగ్గర, ఆల్రెడీ టైమ్ జోన్ ఉంది. సో అదే కార్డులో మా పిన్నికి ఆల్రెడీ కొంచెం క్యాష్ ఉంటే దాంతో ఆడింది అనమాట. సో ఇంకా దాంట్లోనే వేసుకుంటుంది. ఎందుకంటే మా తమ్ముడికి ఏదైనా కొనవచ్చు, వాడంటే స్కూల్కి వెళ్తాడు కాబట్టి క్రేయాన్స్ అవన్నీ యూజ్ అవుతాయి. నాకెందుకు మంచి నేను డాల్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఏం కొనుక్కోలేదు, నెక్స్ట్ టైం కొనుక్కుందామని చెప్పేసి. దాని తర్వాత ఇంకా మేము ఏం డిసైడ్ అయ్యామంటే అరే మేము కూడా ఆడాలి ఇంకా మోటివేషన్గా ఆడితే మమ్మీకి వచ్చింది అనమాట. మమ్మీ అయితే లిటరలీ చెప్తున్నాను కదా ఒక్కటేసారి 4 బండిల్స్ కొట్టింది. నేను చెప్పా కదా అదంతా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక బండిల్ వచ్చినప్పుడు వీడియో తీసాను, 4 వచ్చినప్పుడు కొంచెం అవి ఎట్లయినా కార్డులో వేయించుకోవాలని అలా వీడియోలో తీసుకోకుండా వచ్చేసాను వీడియో. సో మొత్తానికైతే మా మమ్మీ అన్నీ లోపల వేస్తే 1049 నాకు వచ్చింది అనమాట కార్డులో. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అబ్బా ఇట్లనే ఒక 8000 10,000 వరకు కాయిన్స్ కలెక్ట్ చేసేసి మంచి ఒక డాల్ కొనేసుకోవాలి అని అనుకున్నాను. దీని తర్వాత ఇక్కడికే మా కార్డులో బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ 200 రూపీస్ మళ్ళీ బ్యాలెన్స్ వేయించాను అనమాట. వేయంగానే మా తమ్ముడు ఫస్ట్ ఇక్కడ గుర్రం ఎక్కాడు. అది ఎక్కినప్పటి నుంచి ఏడిపోయా దిగిపోతా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక్కడ మా మమ్మీ మళ్ళీ బండిల్ గేమ్ ఆడదామని మళ్ళీ వచ్చింది. అదేంటో గైస్ వీడియో తీసినప్పుడు ఒక్క బండిల్ తీయలేకపోతున్నాం, ఒక్క డాల్ తీయలేకపోతున్నాం, వీడియో పక్కన గట్టంగా తీసినాం. దీని తర్వాత ఒక వండర్ జరిగింది. ఆ వండర్ ఏంటో మీరే చూసేయండి. అసలు అంటారు చూసారా కోఇన్సిడెంట్, వీడియో తీస్తున్నప్పుడేమో ఒక్కటి కూడా గెలవలేదు, వీడియో తీయనప్పుడు గెలిచాం. లిటరలీ ఎంత క్యూట్. మా శ్రీయాన్ అయితే ఫుల్ హ్యాపీ కదా ఈరోజు మనం బొమ్మ తెలుసుకుంటాం. చాలా మంది మనం రీల్స్లో చూస్తుంటాము, వాళ్ళు బొమ్మ ఇట్లా పడే టైంకి వీడియో తీస్తారు, అది ఇన్స్టాగ్రామ్లో పెడతారు, వైరల్ అయిపోద్ది. అదేంటో గైస్ నాకు అర్థం కావట్లేదు. నేను వీడియో తీసినప్పుడు ఒక్క బొమ్మ పడదు. అబ్బా ఇంకా వీడియో తీస్తుంటే పడట్లేదు చెల్లి వదిలేసే మనం మామూలుగా ఆడదామని చెప్పి ఆడినప్పుడు మా బొమ్మ పడింది. ఐ రియల్లీ షాక్డ్. మీరు వీడియో స్టార్టింగ్కి కూడా వెళ్ళి చూడండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక గేమ్ ఆడాను, అప్పుడు నాకు బొమ్మ పడలేదు ఫస్ట్ టైం. దాంతో సెకండ్ టైం బ్యాలెన్స్ వేయించుకున్నప్పుడు 3 టైమ్స్ ఆడాను. మమ్మీకి ఆ డాగ్ ఎట్లైనా కొట్టాలని ఉండి అప్పుడు పడలేదు. ఇంకా నా తర్వాత గోల్డెన్ కార్డ్ మెంబర్షిప్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక 3 టైమ్స్ ఆడారు. పాపం వాళ్ళకి పడలేదు, వాళ్ళు కొంచెం దగ్గరలో తెచ్చి ఇంక వదిలేశారు. నేను మమ్మీని 3rd టైం ప్లీజ్ మమ్మీ బ్యాలెన్స్ వేయించుకొని ఆడదామని సరే ఏమైనా చేసుకోండి అప్పుడు మళ్ళీ 1100 మళ్ళీ ఆడాను. ఫస్ట్ బొమ్మ కొట్టాను. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇలాంటి థింగ్స్ అవుతాయి అంటారు కదా, దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ బొమ్మ ట్యాగ్ మీద చూసి 1799 ఉంది. నేను అనుకున్నా ఇంకా అబ్బా కొట్టాను కానీ కుంభస్థలాన్ని కొట్టి 2000 రూపాయల బొమ్మ కొట్టేశాను అని. మీ అందరికీ అనిపించవచ్చు అబ్బా ఇంత మనీ స్పెండ్ చేసి మీ పేరెంట్స్తో గేమ్ జోన్లో ఆడిపించడం అవసరం, వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల, దాని బదులు ఆ మనీతో మీ పేరెంట్స్కి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు కదా.
ఇన్ని ఇయర్స్ నుంచి నేను గిఫ్ట్స్ ఇవ్వడంలోనే ఉన్నాను, కానీ దాని తర్వాత నాకు అర్థమైంది వాళ్ళతోని క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. మన అందరం మార్నింగ్ లేగానే కాలేజ్ వెళ్ళే వాళ్ళు కాలేజ్ వెళ్ళిపోతారు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఆఫీస్ వెళ్ళిపోతారు, ఇంకెప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసేది, అవునా కదా? అందుకే ఇలాంటి చిన్న చిన్న స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా మీరు బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళతో మీరు స్పెండ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ హ్యాపీనెస్ అవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఇంకొకటి నేను ఎందుకు వాళ్ళని ప్లే జోన్కి తీసుకెళ్ళానంటే, ఎక్స్పెషల్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళాక లిటరలీ చెప్తున్నాయి కదా, చిన్న పిల్లల్లా మారిపోయారు. వాళ్ళు ఎంజాయ్ చేసింది నేను మీకు ఓన్లీ 1/4 చూపించాను, కానీ వాళ్ళు 3 times ఎంజాయ్ చేశారు. ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు మనం ఎలా అనుకుంటాం, అబ్బాయి ఎట్లని ఇంకా కాయిన్స్ కొట్టేయాలి, కొట్టేసి మనం మంచి బొమ్మ కొనుక్కోవాలి, ఆ బొమ్మ ఎట్లన్నా బాస్కెట్లో పడాలి, అలా మాట్లాడుతున్నారు మా పిన్ని మమ్మీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ వాళ్ళని ఒక చిన్న పిల్లలని బయటకు తీసుకొచ్చా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ అదే రొటీన్ జాబ్, అదే పిల్లల్ని చూసుకుంటూ ఎంత ఫెడ్ ఆఫ్ అయిపోయి ఉంటారు కదా. అందుకే ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికంటే ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని తర్వాత మేమైతే ఒక రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. ఇది సంతోష్ డాబా, దీని పేరు సలాసర్ సంతోష్ డాబా అంటారు. ఇదైతే బల్కంపేట్ రోడ్ మీద లొకేట్ అయి ఉందన్నమాట, మెయిన్ రోడ్ మీద. చాలా బాగుంటుంది ఫుడ్. ఇక్కడైతే నేను 3rd class ఉన్నప్పటి నుంచి వస్తున్నా, 2013 నుంచి. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంటుందని నేను చెప్తాను. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇటు దిక్కు వెళ్తే పక్కా వెళ్ళండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 100% ప్యూర్ వెజిటేరియన్ అనమాట. మేము అక్కడ ఇంకా తినేసాక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. లిటరలీ మేము ఎన్ని మంది తిన్న బిల్ 700 చేంజ్ అయింది. మీకు అర్థమైపోయి ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా. ఓవరాల్గా అయితే మేము వీడియో చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మరి ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.